అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణకుమారి గారు. నమస్తే అండి. మేడం, జగన్ గారు ఎక్కడ కనపడినా ఈ ఎలక్షన్స్‌లో మొదటి నుంచి ఈ 2024 ఎలక్షన్స్‌లో మొదటి నుంచి చెప్తుంది అంటే సింహం సింగిల్‌గా వస్తుంది. ఆయన చెప్తున్నది, ఆయన పార్టీ వాళ్ళ నాయకులు చెప్తుంది కూడా అంతే. కానీ అనుకోకుండా ఈ సింహం గ్యాగ్ ఆర్డర్ లేకుండా, అంటే కొన్ని కేసుల్లోన ఎవరు మాట్లాడకూడదని చెప్పేసి కోర్టులకెళ్ళేసి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోకుండా ఎలక్షన్స్‌కి వెళ్ళడం లేదు అన్నది బయట వినిపిస్తున్న టాకు. ఎలా అంటారు? అంటే అంత సింగిల్‌గా వచ్చే అంత ధైర్యమైన సింహం ఎందుకు గ్యాగ్ ఆర్డర్ తీసుకొని, కోర్ట్ ఆర్డర్స్ తీసుకొని వస్తుంది అంటే అంత భయమా? కాస్త మీ విశ్లేషణ చెప్పండి మేడం దీని మీద. కాదండి, సింహం సింగిల్ గా వస్తది అంటే నిజంగానే సింగిల్ గా వస్తుంది అనుకున్నాం గానీ మనకు కూడా కొంచెం మతిమరుపు ఎక్కువ కదా. 2019 ఎలక్షన్ లో కూడా ఆయన అదే చేశాడు. హ్మ్. కానీ అది మనం మర్చిపోయాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక ఆర్డర్ తెచ్చుకునేసరికి ఇప్పుడు అర్థమైపోయింది. ఓహో, ఈయన సింగిల్ వెనక ఉమ్, మంత్రం ఏంటో. కోర్ట్ ఆర్డర్స్. ఏదేమైనా ఏదేమైనా ఆ, అంటే ఇలా తమకు ప్రత్యేక అధికారాలు ఉండాలని, ప్రత్యేక అవకాశాలు ఉండాలని, అలాంటి అవకాశాలు రెండో వాళ్ళకి ఉండొద్దని, రెండో వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు అనుకునే ఒక విపరీత మనస్తత్వం ఉన్న వాళ్ళే ఇలా చేస్తారు. ఇప్పుడు మన భారతదేశంలో ఎవరైనా సరే ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి అసెంబ్లీ ఎలక్షన్స్ కి కొన్ని అర్హతలు, పార్లమెంట్ ఎలక్షన్ కి అర్హతలు సమానం. అలాంటిది ఈయన ఎందుకు ఆమ్, ఒక ప్రత్యేక అధికారాలు కావాలనో లేకపోతే ప్రత్యేక వెసులుబాట్లు కావాలనో ఈయన కోర్టుకు ఎందుకు వెళ్తున్నాడు? అధికారం ఎలాగో ఆయనకు వచ్చింది, ప్రత్యేక అధికారాలు. ఎందుకంటే బీజేపీ నేతల అండదండలు ఉన్నాయి కాబట్టి ప్రత్యేక అధికారాలు ఎలాగో వచ్చాయి. ఇప్పుడు ప్రత్యేక అవకాశాలు, వెసులుబాట్లు కూడా కావాలని కోరుకుంటున్నాడు. ఇదేంటి అంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి ఎవరు మాట్లాడకూడదు. అంటే ఇప్పుడు గురువిందకి తన కింద నలుపు తెలియదు అంటారు కదా. అట్లాగే ఎవరన్నా తెలియచేస్తే పాపం గురువింద కోపం రాదు. పోనీలే, ఓహో నేను చూసుకోలేదు కదా వాళ్ళు చెప్పారు అనుకుంటది. కానీ జగన్మోహన్ రెడ్డి మట్టుకు అసలు తనని ఎవరూ గమనించకుండా, తనకి అంటే తనను పట్టించుకోకుండా, తన తప్పొప్పుల గురించి లెక్కింపులు చేయకుండా, బేరీజు వేసుకోకుండా ఓటు వేయాలి అని కోరుకుంటున్నాడు. ఇది ఆయన అడిగే ప్రత్యేక వెసులుబాటు. మరి ప్రత్యేక వెసులుబాట్లు ఎవరికి ఇస్తారు? జనరల్ గా వికలాంగులకో, లేకపోతే వెనకబడిన కులాలకి, వెనకబడిన తరగతులకి, అట్లాంటి వాళ్ళకి ఇస్తారు. ఈయనేమో నేను నోరు తెరిస్తే నేను సీమరెడ్డిని సీమరెడ్డిని అని మాట్లాడతాడు. మరి అలాంటి సీమరెడ్డి సింగిల్ గా వస్తానని చెప్పిన తర్వాత మళ్ళీ ఈ వెసులుబాట్లు అడగడం అనేది ఎలా ఉంది అంటే, ఇందాక నేను చెప్పినట్టే పచ్చి అవకాశవాదం, మామూలు అవకాశవాదం కాదు. పోని ఓ పని చెయ్యండి, మీ కేసుల గురించి తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు, తెలుగుదేశం వాళ్ళ కేసుల గురించి మీరు మాట్లాడండి. ఇంకా కోర్టు ఆర్డర్లతో అవసరమే ఉందండి అట్లాంటప్పుడు. వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి కదా, మీరు పెట్టినయో లేకపోతే అంతకుముందు పెట్టినయో, లేకపోతే లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళు వేసిన కేసులో ఏవో కేసులు ఉన్నాయి కదా. మరి అవి మాట్లాడండి మీరు. మీకు ఆ కేసులు నిజమైన కేసులు అని మీరు నమ్మితే గనక, వాటికి సంబంధించి సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉంటే గనక ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఎందుకు ఈ అవినీతి పరుని మీరు ఎందుకు, ఈయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఈయన ఈయన ఎందుకు మళ్ళీ మళ్ళీ మీకు ముఖ్యమంత్రి, అసలు ఏమీ లేని శుద్ధపోసను నేనే, నాకే ఓటేయండి అని అడగొచ్చు కదా ఈయన. అంటే మనకు అర్థమవుతుంది క్లియర్ గా, ఈ పాటికే ఆయనకి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన వేడి పూర్తిగా తగిలింది. ఇప్పుడు ఈయన పరిస్థితి ఎట్లా ఉందంటే ఫర్నేస్ లో పడినట్టు ఉంది, బ్లాస్ట్ ఫర్నేస్ లో పడినట్టు ఉంది. అందుకని ఆయన కొంచెం, నాకు నేను ఫర్నేస్ లో ఉన్నా పర్లేదు, నాకు కొంచెం ఫర్నేస్ లో వేడి ఏసీ పెట్టండి అని అడుగుతున్నాడు సింపుల్ గా. అందుకని ఇప్పుడు విషయం ప్రజలకు అర్థమైంది. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకు భయపడుతున్నాడు ఆ కేసు గురించి? ఆ కేసు గురించి మాట్లాడితే ఈయనకు ముచ్చెమటలు ఎందుకు పోస్తున్నాయి? ఈయన ప్రజలని నమ్మించలేని ఆ తప్పులు ఏమున్నాయి ఈయన వైపు నుంచి?
అవినాష్ రెడ్డి విషయంలో. పైగా ఇంకొకటి, అవినాష్ రెడ్డి రాత్రి 1 గంటకే ఫోన్ చేశాడు, 1:30కో 2కో ఫోన్ చేశాడు జగన్మోహన్ రెడ్డికి అని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఆ కాల్ డేటా. అయితే ఆ టైంలో ఫోన్ చేస్తే, ఆ టైంలోనే నీకు చెప్పుంటే గనక పొద్దున్నే 6 గంటలప్పుడు నీకు ఫోన్ వచ్చింది అని ఒక నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చింది? అంటే అజయ్ కల్లం రెడ్డి, గుంటూరులో ఒక పెద్ద ఆయన ఉంటారు, ఆయన, వాళ్ళందరూ కలిసి మీటింగ్ లో ఉంటేనే కదా ఫోన్ వచ్చింది దీనికి. అంటే మేము ఆ పథకాన్ని అమలు చేయబోతున్నాము, అంతా ఓకే అని 1:30కి ఫోన్ వచ్చిందా మీకు? మరి ఇవన్నీ కూడా సునీత నిలదీస్తుందండి. సునీతకి సమాధానం చెప్పకుండా నువ్వు ప్రజాక్షేత్రంలోకి వాళ్ళ ఓటింగ్కి ఎలా వెళ్తావు? అసలు ముందు సునీతకి సమాధానం చెప్పి నువ్వు కదలాలి ఏదైనా సరే. అంటే ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు కదా మరి. ఈ సామెతలు ఊరికే పుట్టలేదండి. సామెతలకి చాలా చాలా అర్థము పరమార్థం ఉంది. అందుకని ఇప్పుడు ఏంటంటే ఆమె అడిగే మాటలకి, పోయినసారి ఎలక్షన్స్ అప్పుడు ఆవిడ లేదు క్షేత్రంలో, అంటే ఆవిడ ఇంకా అన్నను నమ్ముతా ఉందన్నమాట. అన్న ఏదో చేసేస్తాడు, ఏదో చేసేస్తాడు అని నమ్మింది. ఇక ఎప్పుడైతే అన్న ఏమి చెయ్యడు అని అర్థమైందో, ఏమి చెయ్యడు అని అర్థమైందో, అర్థమయ్యేసరికి ఇంకా ఆమెకి ఆ ఇక అన్నని ఒక అవకాశంగా ఆమె అనుకోకుండా ఇక ఆమె కార్యరంగంలోకి దూకిందనమాట. ఒక రకంగా ఒంటరి పోరాటం చేసింది. ఇప్పుడున్న షర్మిల మాట్లాడుతుంది కానీ మొదట్లో ఆవిడది ఒంటరి పోరాటమే కదండి. పైగా వీళ్ళు వివేకానంద రెడ్డి రెండో భార్య, కొడుకు అని ఎవరినైతే తెర మీదకు తీసుకొచ్చారో, వాస్తవం అయి ఉండొచ్చు, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అంటే వివేకానంద రెడ్డి హత్య గురించి సానుభూతి ఉండొద్దు ప్రజలకి అనేది వీళ్ళ ఉద్దేశం. అందుకని ఒక పక్క ప్రజాక్షేత్రంలోనేమో ఈ విధమైన పని చేసుకుంటూ, అంటే ప్రజలకి నెగిటివ్ గా అర్థమయ్యేటట్లుగా చేసి, ఇటు పక్క కోర్టుల నుంచి ఒక రక్షణ తెచ్చుకొని వీళ్ళు ఉమ్, ఈ 2 రక్షణలు దగ్గర పెట్టుకొని దీని ద్వారా గెలవాలి అని కోరుకుంటున్నారు. కానీ సమయం అయిపోయింది. ఇప్పుడు ప్రజలకి నామినేషన్ తెలియాల్సినంత తెలిసిపోయింది. ఇంకా మీరు ఎన్ని కుప్పిగంతులు వేసినా ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు మనం వాళ్ళని హత్య చేశారు కాబట్టి అతనికి ఓట్లు వేయరేమో అని నేనైతే అనుకుంటున్నానని కాదు. ఇక ఏ నిర్ణయం తీసుకుంటారో ప్రజలకు వదిలేసేయడం ఇది. అది ప్రజల ఇష్టాయిష్టాలకి, ప్రజల విచక్షణకి, ప్రజల కి ఉన్న, అంటే రాజకీయ నాయకుల మీద ఉన్న నమ్మకానికి సంబంధించిన విషయం అది. అది ప్రజలు తీసుకుంటారు నిర్ణయం. ఇంక మీకు ఉన్నదల్లా ఏంటంటే ఆప్షన్ పోటీ చేయడం. లేదు అవినాష్ రెడ్డి గెలవడేమో అనుకుంటే ఇంకొక క్యాండిడేట్ ని పెట్టాలని కూడా మీరు ఆల్రెడీ సమాలోచనలు చేసేశారు. ఇంకొక క్యాండిడేట్ ని పెట్టుకోండి, ఏమైంది? అప్పుడు షర్మిల ఏమంటున్నారు, క్యాండిడేట్ ని మార్చారు అంటే అవినాష్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డి చేసింది ఒప్పుకున్నట్లే కదా అని అడుగుతుంది ఆవిడ. ఇది కూడా వాస్తవమే మరి, ఇది కూడా వాస్తవమే. మీకు అంత భయం ఎందుకు వచ్చింది అవినాష్ రెడ్డి అంటే? మరి ఇన్నాళ్ళు నువ్వు వెనకేసుకొస్తావు కదా, మరి ఎందుకు అంత భయం వచ్చింది? అందుకని ఏంటంటే ఇన్ని రకాల విషయాలు బయటకు వచ్చేసాయి కాబట్టి ఇంకా నువ్వు తప్పనిసరి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి ఏమైపోయినా పర్వాలేదు, నా ఫేస్ అన్నా సేవ్ చేసుకుందాము అని చెప్పి ఇప్పుడు ఈ కొత్త డ్రామాకి దిగాడనమాట. కానీ ఒకటే, ఈ ఈ ఆర్డర్ ని ఛాలెంజ్ చేస్తూ పైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. పోయినసారి అంటే హైకోర్టులో తీసుకొచ్చుకున్నారు, ఈసారి వీళ్ళు వెళ్తారు హైకోర్టుకి, హైకోర్టు నుంచి వీళ్ళు తెచ్చుకుంటారు. అలాంటిది కుదరదు అని ఛాలెంజ్ చేస్తారు. మరి నిన్న మొన్నటి దాకా ఆ చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అతను అబాస్ పాలు చేసినప్పుడు, అతను జైల్లో పెట్టినప్పుడు ఆయన ఎన్ని రకాలుగా వెక్కిరించారు. ఏమంటారు? ఫ్యాన్ కావాలా? ఇదేమన్నా నీ అత్తగారి ఇల్లు అనుకున్నావా? ఏసీ కావాలా? దోమలు కుడుతున్నాయి అని అంటే దోమలు కాక రంభావరుసులు వస్తాయి, నాట్యం ఆడతాయా?
ఫోర్త్ రేటెడ్ జర్నలిస్టులతోటి, జర్నలిస్టులు అనకూడదు, సారీ, అనలిస్టులతోటి, అనలిస్టులను కూడా అనకూడదు, యూట్యూబర్స్ తోటి, ఫోర్త్ రేటెడ్ యూట్యూబర్స్ అంటారు వాళ్ళని, వాళ్ళతోటి మీరు ఏమేం మాటలు మాట్లాడిచ్చారు ఆ రోజు. ఆయన నాకు ప్రత్యేకమైన ఆ వైద్య అవసరాలు ఉన్నాయి, ఆ దృష్ట్యా నేను వేడిని తట్టుకోలేకపోతున్నాను, నాకున్న స్కిన్ డిసీజ్ దృష్ట్యా అని చెప్పి ఆయన చెప్తే, మీకు ఎలక్షన్లలో మాట్లాడేటప్పుడు లేకపోతే మామూలు మీటింగుల్లో మాట్లాడేటప్పుడు ఆయన చర్మ వ్యాధి గురించి మాట్లాడే ఉమ్, హక్కు ఉందని మీరు ఫీల్ అవుతారు. నిజానికి అప్పుడు హక్కు లేదు. ఎవరిని కూడా వాళ్ళ శరీరం రంగు గురించి కానీ, అవయవాల అవకరాల గురించి కానీ, వేట్ల గురించి మాట్లాడకూడదు. నల్లగున్నారు, తెల్లగున్నారు, లావుగున్నారు, సన్నగున్నారు, ఇట్లా మాట్లాడకూడదు ఎవరిని. అలాంటిది మీరు అప్పుడేమో ఆయన బొల్లి ఆ, సమస్య గురించి, కొడాలి నాని నోరు తెరిస్తే బొల్లి బొల్లి అని మాట్లాడతాడు. ఆడెవడో ఉన్నాడు కదా అమెరికాలో పంచప్రభాకర్, వాడు అంతే మాట్లాడతాడు. కానీ ఇప్పుడు మరి ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయనకి ఆ అవసరం గురించి ఆయన అడిగితేనేమో ఇలాంటి అవాకులు చవాకులు పేలారు. మరి ఈ పరిస్థితుల్లో హైకోర్టుకి వాళ్ళు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను. మంచి పాయింట్ చెప్పారు. ప్రతిపక్ష నాయకులు అధికార పక్ష నాయకుల కేసుల గురించి మాట్లాడాలి, అధికార పక్ష నేతలు ప్రతిపక్షాల కేసుల గురించి మాట్లాడాలి. మరి ఈ ఛాలెంజ్ని స్వీకరించే దమ్ము ఉందో లేదో చూడాలి. మరి ఈ గ్యాగ్ మరి గ్యాదర్లు సింహం కదా, సింహం సింగిల్ గా వస్తుంది కదా, ఆ, మరి ఛాలెంజ్ స్వీకరించాలి. అంటే అసలు సింహాలకి ఛాలెంజ్లు తీసుకోవడం చాలా ఇష్టం. అదే మేడం. ఈ చూద్దాం ఛాలెంజ్ మరి. ఆయన తీసుకోకపోతే ఆయన సింహం కాదనైనా ఒప్పుకోవాలి. ఉమ్. చూద్దాం మేడం, మరి ఎంతవరకు వాళ్ళు సింహం అని ప్రూవ్ చేసుకుంటారో లేదో చూద్దాం మరి. ఇంకా నామినేషన్లు కూడా మొదలైపోయినాయి, ఇంకా చూద్దాం మేడం. ఆ. ధన్యవాదాలు మేడం.